సంక్రాంతి పండగ పూట జగన్మోహన్ రెడ్డికి ఊహించినటువంటి భారీ షాక్. ఒకే రోజు ఒకేసారి ఒకే జిల్లా నుంచి 5గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ వైసీపీ నుంచి జంప్ అవటానికి రంగం సిద్ధం చేసేసుకున్నారు. అసలు ఇంతకీ ఏ జిల్లాకి సంబంధించినటువంటి వాళ్ళు, ఎవరా 5గురు ఎమ్మెల్యేలు, ఎవరా ఎంపీ, ఇంతకీ వాళ్ళంతా కలిసి ఏ పార్టీకి వెళ్ళాలనుకుంటున్నారు, అసలు ఎందుకు జంప్ అవుతున్నారు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి పని ఆల్రెడీ ఎత్తిపోతల పథకానికి దగ్గరగా ఉంది. అతని పరిస్థితి ఘోరంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో అతనికి 30 సీట్లు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. అయితే ఇన్నాళ్ళు తాను చాలా బలంగా ఉన్నానని నమ్మినటువంటి జిల్లా నుంచి తన వాళ్ళు, తన బంధువులు, తన దగ్గర వాళ్ళు అని నమ్మినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఈ పార్టీ నుంచి జంప్ అవడానికి సిద్ధమైపోయారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడని వాళ్ళకు కూడా అర్థమైపోయింది. అయితే ఈసారి ఈ జిల్లా నుంచి 5 మంది శాసనసభ్యులు, ఒక ఎంపీ జగన్మోహన్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చేశారు. వాళ్ళంతా మీటింగ్ పెట్టుకున్నారు. పార్టీ నుంచి జంప్ అవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవ్వాలని సిద్ధం చేసుకున్నారు. అయితే వీళ్ళందరికీ తెలుగుదేశం పార్టీ సీట్లు ఇస్తుందా అంటే ఖచ్చితంగా నో అనే చెప్పాలి. అసలు ఇంతకీ ఎవరా 5గురు ఎమ్మెల్యేలు అనేది ఒక్కసారి మనం చూస్తే, బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు ఎమ్మెల్యే. అతను ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డిపై అలిగి వెళ్ళి హైదరాబాద్లో కూర్చున్నాడు. మంతనాలు చేద్దామని వచ్చినటువంటి వాళ్ళని కూడా చీకొట్టి పంపించేశాడు. ఇక మరొక వ్యక్తి తెలుగుదేశం పార్టీలో గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినటువంటి చీరాల ఎమ్మెల్యే కర్ణం బలరాం గారు. ఆయన కూడా గత కొద్ది కాలంగా ఆ పార్టీ విధానాలతో, జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలితో విసిగి వేసారిపోయి అక్కడి నుంచి పార్టీ జంప్ అవటానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, అంటే ఆ జిల్లాలో తను ఆ పార్టీలోకి పోవడానికి కారణమైనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాగుంట లాంటి వాళ్ళు నిర్ణయం తీసుకునే వరకు వేచి చూద్దామని ఇన్నాళ్ళు వేచి చూశాడు. ఇప్పుడు కర్ణం బలరాం గారు కూడా ఆ పార్టీ నుంచి జంప్ కొట్టడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. ఇక మరొక వ్యక్తి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అతని సీటు చింపేశాడు. సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు. ఇతను ఆల్రెడీ మాగుంట, బాలినేని, అదేవిధంగా కర్ణం బలరాం వీళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే వాళ్ళతోటే నా అడుగులు అని చెప్పి అతను కూడా తేల్చేశాడు. ఇక మరొక వ్యక్తి దర్శి శాసనసభ్యుడిగా ఉంటే అతన్ని పీకేసి తన సొంత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని ఆల్రెడీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించేశాడు. అతనే దర్శి శాసనసభ్యుడు మద్దిశెట్టి వేణుగోపాల్. అయితే ఇతన్ని ఒంగోలుకు బొమ్మని కాసేపు, ఇంకో చోటుకు బొమ్మని కాసేపు జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పటికీ అతను కూడా ఎన్ని వర్కౌట్ అవ్వవు, ఈ పార్టీ ఎత్తిపోతుంది కాబట్టి తెలుగుదేశం పార్టీలోకి పోదామా అని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇతను కాకుండా గతంలో తెలుగుదేశం పార్టీలో మంత్రిగా పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఆ పార్టీలోకి పోయినటువంటి వ్యక్తి సిద్ధా రాఘవరావు గారు. ఈయన కూడా ఆ పార్టీలో సీట్ ఎక్స్పెక్ట్ చేశాడు. సో ఆ పార్టీ ఓడిపోతుంది కాబట్టి, తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది కాబట్టి అతను కూడా అక్కడి నుంచి రావడానికి సిద్ధం అయిపోయాడు. మరొక వ్యక్తి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు. ఇప్పటికి ఆల్రెడీ ఎమ్మెల్యేలు అయిపోయారు, ఇప్పుడు ఎంపీ. ఈయన అధికారంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచే ఈయన మద్యం వ్యాపారాన్ని దెబ్బతీస్తూ, ఈయన అనేక రకాలుగా వేధిస్తూ జగన్మోహన్ రెడ్డి ఇబ్బందులు పాలు చేశాడు. అయినప్పటికీ ఇన్నాళ్ళు వేచి చేసినటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, ఆయనకు కూడా ఎంపీ సీటు లేదని కాసేపు, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిడితే సీట్ ఇస్తానని కాసేపు, 180 కోట్లు డబ్బు ఇస్తే సీట్ ఇస్తానని కాసేపు, ఈ రకమైనటువంటి ఆఫర్లు జగన్మోహన్ రెడ్డి ఇవ్వడంతో ఇలాంటి దిగజారుడు పనులు నేను చేయనని చెప్పి ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి వైఖరితో విభేదించి ఆయన కూడా ఆ పార్టీకి జంప్ కొట్టడానికి, ఆ పార్టీ నుంచి జంప్ కొట్టడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. మొత్తానికి ప్రకాశం జిల్లా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి. బాలినేని శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా కర్ణం బలరాం గారు కానివ్వండి, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, వీళ్ళు ముగ్గురు కూడా జిల్లా వ్యాప్తంగా రాజకీయాలు నడిపినటువంటి వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ కానీ, వైసీపీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, వీళ్ళు ముగ్గురు ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హ్యాండ్ ఇచ్చేసి తెలుగుదేశం పార్టీ గుటికి జాయిన్ అవ్వాలని సిద్ధమయ్యారు. అయితే మరి వీళ్ళందరూ వచ్చేస్తే వీళ్ళందరికీ సీట్లు వస్తాయా అంటే ఒకరిద్దరికి సీట్లు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అంటే అవకాశాన్ని బట్టి కొంతమందికి ఎమ్మెల్యేలుగా, కొంతమందికి ఎవరికో ఒకరికేరా అయితే వీలుంటే ఎంపీ సీట్ రావచ్చు. లేదంటే మిగిలిన వాళ్ళు పార్టీలో పనిచేస్తే తర్వాత పార్టీ ఏదో ఒక విధంగా వాళ్ళకి అవకాశాలు కనిపిస్తుంది అనేటువంటి మాట చెప్పొచ్చు. కానీ ఎందుకంటే ఒంగోలు జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లా మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ ఈసారి చాలా బలంగా ఉంది. వీళ్ళందరూ ఉన్నా లేకపోయినా దాదాపు 9 నుంచి 10 స్థానాలు ఈజీగా తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి పరిస్థితి ఉంది. 12 స్థానాల్లో. ఇటువంటి పరిస్థితుల్లో జిల్లా మొత్తం స్వీప్ కొట్టడానికి వీళ్ళందరూ వచ్చినట్లయితే జిల్లాలో 12 స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ రకంగా ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహిత బంధువు. జగన్మోహన్ రెడ్డి కోసం మంత్రి పదవి, కాంగ్రెస్ పార్టీలో ఉండి మంత్రి పదవికి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాడు. మళ్ళీ మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చినట్టే ఇచ్చి 2.5 ఏళ్ల తర్వాత పీకి పడేస్తే అప్పుడు కూడా ఆ పార్టీ నుంచి మారకుండా ఆ పార్టీలోనే ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని కూడా నీకు ఒంగోలులో సీట్ లేదు, నువ్వు పోయి పక్కన ఉన్నటువంటి నియోజకవర్గాల్లో గిద్దలూరులోనో ఎక్కడో పోటీ చేయమని ఆఫర్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ రకంగా
తన ప్రత్యర్థిగా ఉంటూ అంటే తనకు బంధువే అయినప్పటికీ వైవి సుబ్బారెడ్డి ఒక రకంగా బాలినేని శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా రాజకీయ కార్యకలాపాలు చేస్తుంటే వైవి సుబ్బారెడ్డి గారికి ప్రాధాన్యత ఇస్తూ కనీసం బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కూడా లేనటువంటి పరిస్థితి, ఘోర అవమానాలతో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆ పార్టీ నుంచి వెళ్ళిపోవాలనేటువంటి నిర్ణయం తీసుకొని వీళ్ళందరూ కూడా కర్ణం బలరాం గారు, బాలినేని గారు, మాగుంట గారు వీళ్ళందరూ కూడా ఒక మీటింగ్ వేసుకొని ఇక జగన్మోహన్ రెడ్డితో అవ్వదు, ఈ పార్టీ గెలవదు, గెలిచే తెలుగుదేశం పార్టీ అంతా కూడా ఇక్కడి నుంచి జంప్ అవుదామనేటువంటి నిర్ణయానికి ప్రకాశం జిల్లా వైసీపీ నాయకులు ఆల్రెడీ వచ్చేసినట్టుగా తెలుస్తూ ఉంది. వాళ్ళని ఆపేటువంటి ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి ఎన్ని చేసినప్పటికీ వాళ్ళు ఆగటానికి సిద్ధంగా లేనట్టుగా తెలుస్తూ ఉంది. ఇదే గనక నిజంగా జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తానికే మొత్తంగా ప్రకాశం జిల్లాలో ఎత్తిపోతుంది.